ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా నవంబర్ నెల 8వ తారీఖు 2025 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం నిరీక్షణ వెలుగు పంచుకునే అవకాశం. నిరీక్షణ వెలుగు పంచుకునే అవకాశం. దేవుని వాక్యం చదువుకున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమున మీ తండ్రి మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరంతా కూడా ఎలాగున్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీరు ప్రతిదినం ఉదయకాలం లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని కొంత సమయం ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఉంటున్నారా? దినదినము దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారా? మీ కుటుంబాల్లో ఉదయ సాయంకాలాలు ప్రార్థనలు ఉంటున్నాయా? ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రార్థించే కుటుంబము, కలిసి ఉండే కుటుంబము దేవుని బిడ్డారా. కనుక ప్రార్థన వాక్యము దేవుని సన్నిధి ఎన్నడూ కూడా మనం మర్చిపోద్దండి. దేవుని బిడ్డారు, దేవుని వాక్యం మనం ప్రత్యేకంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో ఇచ్చినటువంటి వర్తమానంలో ఇదొక భాగం. ఈ వచనం ప్రకారంగా మీ మంచి పనులను చూచి పరలోకము మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ఇతరుల ముందు ప్రకాశింపనీయుడు అంటాడు. అనగా మనం చేసే పనుల ద్వారా మనం దేవుని మహిమని ఇతరులకు చూపించాలి. అవును దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ మన వెలుగును ప్రకాశించే బిడ్డగా ప్రభు చెప్పాడు, నేను లోకమును వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగై ఉండనని చెప్పాడు. అంతేకాదు ప్రభువారు యోహాను సువార్తలో మనం చూసినట్లయితే నేను నిజమైన వెలుగునే ఉన్నానని కూడా ప్రభు చెప్పాడు. కనుక మనం కూడా వెలుగువారంగా ఉన్నామని ప్రభు చెప్తున్నాడు. కనుక మరి యేసు ప్రభుని వెంబడిస్తున్నామని చెప్పి చీకట్లో నడిచిన మనం అబద్ధం ఆడుతున్నామని కూడా మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు రాశాడు. కనుక మన వెలుగును ప్రకాశింపజేయాలి. ఇది మన దైనందిన జీవితంలో మనం చేసే క్రియలు, ప్రవర్తనలు సూచిస్తుంది. మీ సత్క్రియలు చూచి అంటాడు. మనం ఉదయం లేచి రాత్రి గృహం చేరు పర్యంతము మనము ఆఫీసులో ఉన్నా, ఏ వర్క్లో ఉన్నా, స్కూల్లో, కాలేజీలో, ఏ ప్రాంతంలో, ప్రపంచ దేశాల్లో ఏ వర్కులు ఎక్కడ ఉన్నా కూడా మన క్రియలను, మన ప్రవర్తన అంతా కూడా మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చూస్తుంటారు. మీ మంచి పనులు, మీ సత్క్రియలు చూసి ఇతరులు దేవుని మహింపరచాలి. వీరు దేవుని బిడ్డలు, వీరి ప్రభు బిడ్డలు అని మన సత్క్రియల ద్వారా, మన మంచి క్రియల ద్వారా మిగతా వారు తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి ఆకర్షింపబడాలి. పరలోకమున మీ తండ్రిని మహింపరచినట్లు, అనగా ఇతరులు మన క్రియల ద్వారా దేవుని మహింపరచాలి, ఆయన గ్రహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆదాయం లేకుండా మరియు ఆహార కొరతతో రోడ్లపై నివసించిన వలస కార్మికుల గురించి ఢిల్లీలో నివసిస్తున్న ఒక సహోదరి శీతల్ అనేటువంటి ఆమె ఆందోళన చెందింది. వారి కష్టాలను చూసిన శీతల్ 10 మందికి ఆహారం తయారు చేసి పంపిణీ చేసేది. వార్త వ్యాపించింది మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆమెకు సహాయం చేయడానికి ముందు వచ్చాయి. ఇది ప్రాజెక్ట్ అన్నపూర్ణ పుట్టుకకు దారితీసింది. ఒక మహిళ రోజుకి 10 మందికి భోజనం అందించాలనే ఉద్దేశంతో 50 మంది వాలంటీర్లు, 60,000 మంది కంటే ఎక్కువ రోజువారీ వేతన కార్మికులకు భోజనం సదుపాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరోనా వైరస్ మహమ్మారి ఫలితంగా ఏర్పడిన విపరీతమైన అవసరాలకు స్పందనగా సేవల అవకాశం లేని భాగస్వాములను ఓచాటి చేర్చారు. మరియు యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించే వారికి క్రీస్తు ప్రభు వారిని వెలుగును ఇతరులతో పంచుకోవడానికి కూడా కొత్త అవకాశాలు ఇవ్వబడ్డాయి. దేని బిడ్డారా, ఈ రీతిగా ఈమె శీతల్ అనేటువంటి ఆమె అనేక మంది ఈ కోవిడ్ సమయంలో మరి నిరాశలైన బిడ్డలను చేరదీసి ఆదరించి కొన్ని వందల మందికి, వేల మందికి ఆమె ఆహారం పెట్టి క్రీస్తు ప్రభు వారికి ప్రేమను ఆ ప్రాంతంలో పంచినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, మీరున్న ప్రాంతాలు మరి మీరు క్రీస్తు ప్రభు యొక్క వెలుగును మీ సత్క్రియల ద్వారా, మీ మంచి పనుల ద్వారా మీ చుట్టూ అనేక మంది నిరాశలు, నిస్పృహులు, పేదవారు, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు, విధవరాండ్రు మరి అనేక మంది ఉంటున్నారు. దేవుని బిడ్డ, అలాంటి వారిని మనం ఆదరించగలుగుతున్నామా? కొండ మీద ప్రసంగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు తన అనుచరులకు మనుషులను మీ సత్క్రియలు చూసి పరలోకంలో మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించినాయని ప్రభువారు బోధించినట్టుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం. ప్రేమలో మార్గనిర్దేశం
చేరడం ద్వారా మనం క్రీస్తు ప్రభువుకి వెలుగును ప్రకాశింపజేయగలము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు మనము మరి ఆత్మీయ ఫలాలు ఫలించాలి. దాంట్లో ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం చూపించేవారుగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ప్రేమ తక్కువైపోతుందండి. మనం ఇతరులను ప్రేమించాలా, పొరుగు వారిని ప్రేమించాలా, దిక్కులేని బిడ్డలను ప్రేమించాలా. యేసు ప్రభు నుండి మనకు లభించిన వెలుగును మన దైనందిన జీవితంలో స్పష్టంగా ప్రకాశించడానికి మనం అనుమతించినప్పుడు మనం కూడా పరలోకంలో ఉన్న మన తండ్రిని మనం మహింపరచగలం. దేవుని స్తోత్రం. ఆయన యొక్క అవసరత ఎంతో ఉన్న ఈ ప్రపంచంలో మనం ఉప్పు మరియు వెలుగుగా ఉండడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో ఎవరికైనా నీవు ఈరోజు ఇతరులతో నిరీక్షణ మరియు వెలుగును పంచుకునే అవకాశాన్ని మీరు ఎక్కడ చూస్తున్నారు? కష్టకాలంలో ఎవరైనా మీ జీవితంలో ఎప్పుడైనా వెలుగుగా ఉన్నారా? దేవుని బిడ్డ, ఈ సమయంలో నీ ఒక నిరీక్షణగా, వెలుగుగా, ఉప్పుగా ఉండి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రియ ప్రభువులు కోరుతున్నారు. ఆ రీతిగా ఉంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. ఈ ఉదయకాలంలో మరి నాయన మీరు కొండ వచ్చేసిన మరి యొక్క వర్తమానాలు ఇచ్చినటువంటి వచనం మేము తీసుకొని నాయన ఈ ఉదయకాలం ధ్యానించిన మీరు కృప చూపించారు. ఈ వర్తమానం ఎంతమంది వింటున్నారో, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తున్నారు. బిడ్డలందరూ దీవించండి. అవును ప్రభా, మేము లోకానికి ఒక నిరీక్షణగా ఉండాలి నాయన, వెలుగుగా ఉండాలి ప్రభా, ఒక ఉప్పుగా, రుచికరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండే ఒక పరిశుద్ధాత్మదేవ వీరిచిన ప్రతి బిడ్డను మీరు ప్రేరేపించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించండి. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంచబడి ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రభావం చేస్తున్నాం. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబాలు అయితే తాము ప్రియుల్ని నిద్రించి మాణించి దుఃఖంలో, వేదనలో, ఓదార్పణలోని స్థితిలో ఉంటున్నారు, అటు వారికి కావాల్సిన ఆదరణ పరిశుద్ధాత్మ దేవ దయచేయండి తండ్రి. ఏ కుటుంబాలు అయితే నాయన స్వదేశ విదేశాల్లో యవన బిడ్డలు ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగాలు లేక తిప్పబడుతున్నారో, వీసాల కోసం ఎదురు చూస్తున్నారో, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, వారందరి పట్ల కార్యం జరిగించుకొని మరి వివాహాలు జరిగే విషయంలో, జాబులు వచ్చే విషయంలో, వీసాలు వచ్చే విషయంలో ఏ అడ్డులు ఆటంకాలు వస్తున్నాయో ప్రతి అడ్డు ఆటంకాన్ని తొలగించి నాయన నీవే నీ బలమైన కార్యం జరిగించుకొని నాయన అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించుకొని వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వీసాల విషయంలో, మరి జాబుల విషయంలో అన్ని విషయాలు మీరు కార్యం చేసి మీరే బలమైన కార్యం ఈ నెలలో జరిగించి అద్భుతాలు జరిగించుకోండి ప్రభా. నీకు వందనాలు ఆశించాను తండ్రి. మా ప్రభా, హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో, మురికివాడలు, ఆయా రాష్ట్రాల, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయను దీవించండి. దీనదాస్తులను, దాస్తురాలను, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ సేవ విషయంలో సహకరిస్తున్నటువంటి మా ప్రియులందరినీ వారి పేరు పేరు చెప్పిన దీవించి ఆశించి వారు రావాల్సిన దీవులు మెండుగా దయచేసి వారు ఏ అవసరతలు ఉన్నారో, ఏ కష్టాలు, సమస్యలు, కుటుంబ సమస్యలు, మరి ఏ ఆర్థిక ఇబ్బందులు, ఏ ఉద్యోగాలు లేక మరి ఉన్నారో వారందరి పట్ల బలమైన కార్యం జరిగించుకోండి ఆయన. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం, వారి గమ్యస్థానం చేరు పర్యంతం కాపాడే దూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్.